1వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. చాలండి. ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, సంఘము క్షమాభివృద్ధి నొందుచు అని. ఆ ఫుట్ నోట్లో రాయబడుతుంది క్షమాభివృద్ధి అంటే కట్టబడుచు అని. అంటే సంఘముగా ఉన్న మనము కట్టబడాలని దేవుని యొక్క ఆలోచన. సంఘముగా ఉన్న మనము క్షమాభివృద్ధి కలిగిన వారిగా, అంటే ఏంటి క్షమాభివృద్ధి అంటే మంచి అభివృద్ధిని కలిగే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు సంఘం అభివృద్ధి పరచబడాలి అంటే 1వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 1వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. ఆలస్యము చేసినట్లయితే దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో వారు తెలియదు. ఇక్కడ రాయబడుచుంది, అపోస్తలులు అంటున్నాడు ఏమని, యోదయలోను, గలిలయలోను, సమరయలోను సంఘము అభివృద్ధి పరచబడుచుంది, సంఘము క్షమాభివృద్ధి నొందుచుంది అని. అంటే సంఘము కట్టబడుచుంది. ఎందుకు సంఘము కట్టబడాలంటే ఇక్కడ పౌలు అంటున్నాడు, తిమోతి అంటున్నాడు తన యొక్క పత్రికలో, సంఘము అంటే ఏంటంటే, సంఘము అనగా జీవం గల దేవుని ఆలయం. సంఘం అంటే జీవం గల దేవుని ఆలయం. మళ్ళీ చదవండి 3:15 తిమోతి రాసం. దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ఉండాలో రాయబడుచుంది. మందిరము అనగా జీవం గల దేవుని సంఘములో అంటున్నాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, మనుషులు ఎలాగ ప్రవర్తించాలంటే మనుషులు కలిగినది జీవం గల దేవుని యొక్క ఆలయం. కాబట్టి దేవుని యొక్క ఆలయముగా ఉన్న సంఘము అనే నీవు క్షమాభివృద్ధి కలిగినట్లుగా ఉండాలి. అంటే సంఘముగా నీవు కట్టబడినట్లుగా ఉండాలి. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశముగా కనబడుతుంది. సంఘముగా ఉన్న నీవు సంఘము అభివృద్ధి పరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. సంఘం అంటే ఎవరు? సంఘముకు ఉండాలి అనుకున్న వారు ఇక్కడ మాట రాయబడుచుంది, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘం? ఏదైతే జీవముగల దేవునికి సంఘముగా ఆలయముగా ఉందో ఆ సంఘము సత్యమునకు ఎలా ఉండాలంట? స్తంభమును ఆధారమునై ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యమును వడపోసినట్లుగా, దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకున్నట్లుగా, దేవుని యొక్క వాక్యమును సరైన రీతిలో అనుభవము కలిగినట్లుగా స్తంభముగా నిలబడి ఆధారంగా ఉండేది దేవుని యొక్క ఆలయం. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, ఆ సంఘం ఏం చేస్తుందంటే యోదయలోను, గలిలయలోను, సమరయలోను దేశమంతటను సంఘము క్షమాభివృద్ధి, సంఘము కట్టబడినట్లుగా సమాధానముతో ఉంది. ఆ సంఘముగా ఉన్న నీవు దేవుని యొక్క మందిరములో ఏం చేయాలంటే క్షమాభివృద్ధి కలిగినట్లుగా ఉండాలి. ఆ సంఘముగా ఉన్న నీవు దేవుని యొక్క మందిరములో అభివృద్ధి పరచబడాలి. ఆ సంఘముగా ఉన్న నీవు దేవుని యొక్క మందిరములో కట్టబడినట్లుగా ఉండాలి. కొలసీయుల రాసిన పత్రిక అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండాలి. పునాది మీద కట్టబడిన వారే ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండాలి. అంటే మన బేస్మెంట్ ఎలా ఉండాలంటే స్టాండర్డ్గా, రాక్ సాలిడ్గా ఉండాలి. మన బేస్మెంట్లో ఎటువంటి యొక్క కొలతలో తేడా వచ్చినా, ఎటువంటి యొక్క కట్టుబడి తేడా వచ్చినా ఇల్లు ఏమైపోద్ది అంటే నిలబడదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, నీ బేస్మెంట్ అనే యొక్క సంఘం ఎలా ఉండాలంటే స్థిరముగా పునాది మీద కట్టబడిన వారే ఉండాలి. ఎందుకంటే రాయబడుచుంది, అటువంటి యొక్క కట్టబడిన సంఘము క్షమాభివృద్ధి కలగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ సంఘముగా ఉన్న నీవు అభివృద్ధి పరచబడాలి.
ఆ సంఘముగా ఉన్న నీవు కట్టబడాలి. ఇక్కడ రాయబడుచున్న మాట, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుండను. ఏ సంఘం ఏదైతే జీవముల దేవునికి ఆలయమై ఉందో ఆ సంఘం ఇక్కడ రాయబడుచుంది. ప్రభునందు భయము కలిగి పరిశుద్ధాత్మ కలిగి ఆదరణ కలిగి అది నడుచుకొనుచు విస్తరిస్తుంది. మనము కూడా సంఘముగా ఉన్న నీవు కూడా ప్రభు యందు భయము కలిగి ఆదరణ కలిగి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని ఏం చేయాలంట? విస్తరించాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆ రకమైన విస్తరణ సంఘముగా ఉన్న నీకు కలగాలంటే ఏం చేయాలంట? నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదంటున్నాడు తిమోతి. ఇక్కడ చూడండి, రాయబడుచుంది, జీవముల దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వారికి తెలియదు కనుక నేను వారికి చెప్తున్నా ఈ విషయాలు. అదేంటంటే ఇక్కడ రాయబడుచుంది, సంఘముగా ఉన్న మనము. అలా సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ఇక్కడ రాయబడి ఇక్కడ మాట అంటే జీవముల దేవునికి సంఘం. చూడండి ఆ మాట, అంతేనా? చదవండి మాట. జీవముల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అంటున్నాడు. 3వ అధ్యాయంలో రాయబడుచు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని. అంటే సంఘం ఏంటంటే దేవునికి ఆలయం, అంటే ఆయన నివసించే ఆలయం. ఇక్కడ సంఘముగా ఉన్న నీవు ఏంటంట? అది ఏంటంటే జీవము ఉంది. అది ఒక విగ్రహమును, ఒక బొమ్మను, ఒక జీవము లేని బొమ్మను విగ్రహమును ఆరాధిస్తున్నదైతే కాదు. అది జీవముల దేవుని ఆరాధిస్తుంది కనుక యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. నువ్వు జీవముల దేవునికి ఆలయమై ఉన్నావు. ఇక్కడ సంఘం అంటే ఏంటో నేర్చుకుందాం. సంఘం అంటే నేర్చుకుంటే ఆ సంఘముగా ఉన్న నీవు ఏ విధంగా అభివృద్ధి పరచబడాలో పరిశుద్ధ లేఖనము అనేకమైన మాటలు తెలియజేస్తున్నాయి. సంఘం అంటే ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ రాయబడుచుంది సంఘం అన్నాడు, అంతే. ఆ సంఘం అంటే ఏంటో నేర్చుకుందాం. అప్పుడు నువ్వు ఏ విధంగా కట్టబడాలో నేర్చుకుంది. కానీ ముందుగా 1వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలండి. ఇక్కడ మొదటిగా రాయబడుచుంది సంఘము అంటే ఏంటంటే, సంఘము అంటే పిలువబడిన వారు అని రాయబడుచుంది. సంఘం అంటే పిలువబడిన వారు, సంఘం అంటే పరిశుద్ధులు, సంఘం అంటే ప్రార్థనకు వచ్చిన వారు అందరూ అయితే కాదు. సంఘం అంటే ప్రార్థనకు వచ్చిన వారు అందరూ అయితే కాదు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు మాత్రమే సంఘం. వారు మాత్రమే సంఘం. యేసు ప్రభుని, ఎందుకంటే మార్కు 16:16 రాయబడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింప, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తేనే నువ్వు దేవుని యొక్క సంఘము. తప్ప నువ్వు అంగీకరించకుండా ప్రార్థనకు వచ్చినంత మాత్రాన సంఘం అయితే కాదు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, అనేక మంది జనం వెళ్తుంటారు, గొప్ప తెప్పలుగా జనం కనబడుతుంటారు. వాళ్ళందరూ కూడా సంఘం అయితే కాదు. చూడండి, ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు మన ఊరు వచ్చాడో ఆ రాజకీయ నాయకుడిని వెంబడించేవారు కొంతమంది అయితే, మిగతా 50% మాత్రం ఆ చూడడానికి వచ్చిన వాళ్ళు, అతను ఎలా ఉంటాడో చూస్తాకు వచ్చిన వాళ్ళు, ఏ రంగు ఉంటాడో చూస్తాకు వచ్చిన వాళ్ళు, అతను జనం వస్తారా లేదా చూస్తాకు వచ్చిన వాళ్ళు ఉంటారు. తప్ప వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రాజకీయ నాయకుడిని, ఆ సినీ యాక్టర్ని వెంబడించే వాళ్ళైతే కాదు. ఇక్కడ రాయబడుచుంది సంఘం అంటే పరిశుద్ధులు. ఇక్కడ చూడండి, అంటున్నాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కాబట్టి సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. ఇక్కడ సంఘముగా ఉన్న నీవేం చేయాలంటే క్షమాభివృద్ధి కలగాలి. సంఘముగా ఉన్న నీవు కట్టబడాలి.
సంఘముగా ఉన్న నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే నువ్వు క్షమాభివృద్ధి కలిగినట్లుగా ఉంటావని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. చూడండి, అదే అధ్యాయము ఆఖరి వచనం చదువుకుందాం. 1:30 చదవమ్మా. 1 కొరింథీ 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరు మూలముగా? యేసు ప్రభు మూలముగా మీరు ఆయన యందు ఉన్నారు. ఎవరంటే పిలువబడినవారు. ఎవరంటే పిలువబడినవారు. ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచింపబడ్డారో వారు పరిశుద్ధులు ఉండడానికి అర్హులు. అట్టివారు సంఘముగా పిలువబడతారు. అట్టివారు క్షమావృద్ధి కలగాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకసారి చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా, ఇక్కడ రాయబడుచుంది. వారు ఎవరు? వీళ్ళు అమ్మా, ఎవరైతే పెద్దల పారంపర్యాచార్యములను ఆరాధిస్తున్నారో, ఎవరైతే పరిశీలుగా సద్దులకేలుగా ఉన్నారో ఇక్కడ అంటున్నారో, వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధిస్తున్నారు. అంటే వారు పెట్టిన రూల్స్ ఏం చేస్తున్నారంట? దేవుడు ఈ విధంగా చెప్పమన్నాడు, దేవుడు ఈ విధంగా చేయమన్నాడు, ఈ విధంగా చేస్తేనే రక్షణ, ఈ విధంగా చేయకపోతే రక్షణ అనేది లేదు అని మానవులు కల్పించిన పద్ధతులను వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుడు చెప్పినట్లుగా యాక్ట్ చేస్తున్నారు. మనం కూడా అటువంటి వారిగానే కనబడుతుంటాం. మనం కూడా అటువంటి వారిగానే చేస్తూ ఉంటాం. ఏమని? మానవుని చెప్పినవి దేవుడికి మనం చేస్తున్నట్లుగా చేస్తూ ఉంటాం. మానవుడు చెప్తున్నాడు. మానవుడు ఏం చేస్తూ ఉంటాడు? అమ్మ కొబ్బరికాయ కొట్టమంటాడు. అమ్మ ఏమంటాడు? కొబ్బరికాయ కొట్టమంటాడు. మనం ఏం చేస్తాం? అమ్మ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టకపోతే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుడికి ఏమొస్తుంది? కోపం. దేవుడు ఇప్పుడు మానవుడు చెప్పింది ఏం చేస్తాం మనం? దేవుడి కోసం చేస్తున్నాడు చేస్తుంది తప్ప దాంట్లో ఉన్న విలువ, దాన్ని ఎందుకు చేయాలి చేయకూడదు అన్న ఆలోచన ఏమాత్రం కూడా మనకి ఉండదు. ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు. కానీ మనము, నీవు సంఘముగా పిలువబడ్డావు కనుక నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పినట్లే చేయాలి తప్ప మానవుడు కల్పించిన కథలను నువ్వు గ్రహించడం కాదు, మానవుడు చెప్పినట్లుగా చేయడం కాదు. ఏం ఇక్కడ రాయబడి వచ్చింది? ఆయన మూలముగా నువ్వు క్రీస్తునందు ఉన్నావు. దేవుని మూలముగా నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు కనుక నువ్వు దేవునికి పిలువబడిన వారు అని రాయబడుచుంది. సంఘం అంటే ఏంటంటే పిలువబడిన వారు కనుక నువ్వేం చేయాలంటే మనుషుల యొక్క కల్పించిన కథలను బట్టి నువ్వు ప్రవర్తించడం కాదు, కానీ నువ్వేం చేయాలంట? ఏదైతే దేవునికి ఇష్టమో ఆ రకంగా నువ్వు ప్రవర్తించే వారికి కనపడాలి. చూడండి, ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ ఎంట్రన్స్లో చాలా కొబ్బరి చెప్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. హాస్పిటల్ ఎంట్రన్స్లో కొబ్బరి చెప్పులు కార్లు తొక్కేసిన చెప్పులు కొట్టేసి పక్కన పెట్టిన చెప్పులు కనపడుతూ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే హాస్పిటల్ నుంచి వెళ్తా ప్రార్థించు హాస్పిటల్ నుంచి వెళ్తా ఏం చేస్తారు? దిష్టి తీసి మరలా మేము హాస్పిటల్ రాకూడదని కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు చేసిన మాత్రం సరిపోద్దా? మళ్ళీ రెండోసారి హాస్పిటల్కి వెళ్తాం తప్పదు. మళ్ళీ మనం అనుకుంటూ ఉంటాం ఎక్కడితో అయిపోయిందని. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. సంఘము అంటే పిలువబడిన వారు. సంఘము అంటే ఏంటంటే పిలువబడిన వారు కనుక ఆ పిలువబడిన సంఘం ఏం చేయాలంటే క్షమాభివృద్ధి కలగాలి, అభివృద్ధి పరచబడాలి, ఆ సంఘం అంటే దీవించబడాలి. కనుక ఇక్కడ రాయబడుతుంది. చూడండి, ఆ 2 తిమోతి మాట చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయం ఒకసారి చూడండి. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మన క్రియలను బట్టి కాక మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచి, ఇక్కడ రాయబడి వచ్చింది మన క్రియలను బట్టి కాక తన స్వకీయ
సంకల్పమును బట్టి అంటున్నాడు. నువ్వు చేసే మంచి పనుల వల్ల కాదు, నువ్వు చేస్తున్న మంచి నడవడిక వల్ల కాదు. ఇక్కడ రాయబడుచుంది మన మంచి పనుల వల్ల కాదు, కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ఆయన యొక్క స్వకీయ సంకల్పమును బట్టి అంటున్నాడు. ఆయన మనలను పిలిచాడు. ఇక్కడ సంఘం అంటే పిలువబడినవారు, సంఘం అంటే పిలువబడినవారు. ఇక్కడ నువ్వు పిలువబడిన దానివి, మనల్ని ఆయన పిలిచాడు. ఇక్కడ మనము ఆయన యొక్క పరిచర్యలో ఉండాలని, సంఘముగా ఉండాలని ఇక్కడ అంటున్నాడు. జీవముగల దేవునికి ఆలయమై ఉన్నావు, నువ్వు జీవముగల దేవునికి సంఘముగా ఉన్నావు. సంఘముగా ఉన్న నీవు పిలువబడిన దాను తప్ప ఏదో స్వతహాగా నీ అంతటా నీవు వచ్చిన దానివైతే కాదు. నీవంతటా నీవు వచ్చిన దానివైతే నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను పిలిచాడు కనుక రాయబడుచుంది మానవుడు కల్పించిన కల్పిత విధానాల మీద ఆధారపడటం కాదు, కానీ నువ్వు పిలువబడ్డావు అనే యొక్క ఆలోచన నువ్వు రావాలి. అందుకే వాక్య భాగం రాయబడుచుంది సంఘము అభివృద్ధి పరచబడాలి, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశముగా కనబడుతుంది. అందుకే యూదయ, గల్లియా, సమరయ ప్రాంతాల్లో సంఘం ఏం చేస్తుందంటే అభివృద్ధి పొందుతుంది, క్షమాభివృద్ధి కలుగుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, సంఘం అంటే పిలువబడినవారు. రెండోది చూద్దాం, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీరాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఇక్కడ సంఘం అంటే ఏంటంటే, ఒకటి పిలువబడిన వారు, పరిశుద్ధులు ఉండడానికి దేవుని చేత పిలువబడిన వారు సంఘం. రెండోది రాయబడుచుంది సువార్త వలన పిలువబడిన వారు సంఘం. దీనివల్లంట సువార్త వలన. ఏంటి ఆ సువార్త అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధరణ గురించి నేర్చుకోవటమే సువార్త. యేసు ప్రభు యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకోవటమే సువార్త. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది మనము సంఘముగా ఉన్న నీవు. రెండోది ఇక్కడ రాయబడుచుంది సువార్త వలన పిలువబడిన దానివి. ఈ సువార్త వినటం వలన యేసు ప్రభు ఎటువంటి వాడో నీకు తెలుస్తుంది. ఈ సువార్త వినటం వల్ల యేసు ప్రభు నీ ప్రాణముల కోసము, నీ యొక్క జీవితం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లుగా తెలుస్తుంది ఈ సువార్త వలన. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడుచుంది మన అవమానములను ఆయన భరించెను, మన శిక్షలను ఆయన భరించెను. ఆయన భరించిన అవమానం వల్ల, శిక్ష వల్ల నీకు విమోచన అనేది కలిగింది. ప్రియమైన వాళ్ళరా, అది యేసు ప్రభు యొక్క సువార్త. ఈ సువార్త వలన ఆయన నిన్ను పిలిచాడు. పిలబడిన నీవు సంఘముగా ఉన్నావు. పిలబడిన నీవు కట్టబడిన వారిగా ఉన్నట్లయితేనే ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. సంఘం ఎత్తబడాలి. ఆ సంఘముగా ఉన్న నీవు ఎత్తబడాలి అంటే దేవుని యొక్క సువార్త వల్ల నువ్వు పిలువబడిన దానివి. సమాజం కాదు, సంఘము. ప్రియమైన వాళ్ళరా, ఆ సంఘముగా ఉన్న నీవు ఎత్తబడాలి కనుక రాయబడుచుంది సంఘము క్షమాభివృద్ధి కలగాలి అని. హోషేయ గ్రంథం చూద్దాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. హోషేయ 5:11. ఎఫ్రాయిములు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, నువ్వు సువార్త వలన పిలువబడిన దానివి, దేవుని యొక్క సువార్త వలన పిలువబడిన దాను కనుక మానవ పద్ధతులను బట్టి నువ్వు చేసినట్లయితే నువ్వు శ్రమ నొందుతావు. మానవ పద్ధతులను బట్టి నువ్వు చేసినట్లయితే ఇక్కడ రాయబడుచుంది నువ్వు శిక్షకు పాత్రుడవు. మానవ పద్ధతులు చేయకూడదు. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, వాక్య భాగంలో రాయబడుచుంది యేసు ప్రభు తన శిష్యులు ఒకసారి భోజనం పిలిచినప్పుడు శిష్యులు ఏం చేశారంట, కాళ్ళు చేతులు కడుక్కోకుండా గబగబా వెళ్ళి భోజనం చేసేస్తుండే. అప్పుడు అంటున్నారు, మేము సంతకెళ్ళి వస్తేనే కాళ్ళు కడుక్కుంటాం, మేము బయటికి వెళ్ళి వస్తేనే కాళ్ళు కడుక్కుంటాం, మేము భోజనం చేసేటప్పుడు చేతులు కాళ్ళు ముఖం కడుక్కుంటాను కానీ భోజనం చేయాలి.
కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెద్దల యొక్క పారంపర్యాచారాలను చేస్తున్నారు. పెద్దలు చెప్పినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు తప్ప దాని యొక్క విలువ ఏంటన్నది వాళ్ళు గ్రహించట్లేదు. ఇక్కడ రాయబడుచుంది, ఇక్కడ ఏం చేస్తున్నారంట, ఎఫ్రాయిం వారు మానవ పద్ధతిని బట్టి వారు ప్రవర్తిస్తున్నారు కనుక వారికి ఏంటంట, వారికి అధిక శ్రమ, వారికి శిక్షింపబడతారు, హింస నొందుతారు, బాధింపబడతారని రాయబడుచుంది. ఎవరైతే మానవ పద్ధతులను బట్టి, ఎందుకంటే మనము ఎటువంటి వారం అంటే మనము సువార్త వలన పిలువబడిన వారం. మనము దేవుని పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధిగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు కనుక మనము మానవ సంకల్పాలను బట్టి, మానవ పద్ధతులను బట్టి కనుక మనం ప్రవర్తించినట్లయితే ఇక్కడ రాయబడుచుంది వారికి శ్రమ, వారికి శిక్ష, వారికి హింస, వారికి బాధ. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తూ ఉంటామో మానవ పద్ధతులను బట్టి ఇవన్నీ మన యొక్క జీవితంలో కనబడుతూ ఉంటాయి. శ్రమ వస్తుంటుంది, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. బాధ వస్తుంటుంది, ఎందుకు వచ్చిందో తెలియదు. మనకి కష్టం అవుతుంది, ఎందుకు వచ్చిందో తెలియదు. ఎందుకంటే నువ్వు చేసిన మానవ పద్ధతులను అనుసరిస్తున్నావు. అందుకంటే ముఖ్యంగా రాయబడుచుంది, నువ్వు సువార్త వలన పిలువబడినదా, నువ్వు సువార్త వలన పిలువబడిన దాని కనుక నువ్వు మానవ పద్ధతులను చేయడానికి వీల్లేదు. ఒకసారి చూడండి, అదే 1 తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 1 తెస్సలోనికీయులకు 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్లుగా, ఇక్కడ రాయబడి తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. ఎందుకు ఆయన తగినట్లుగా నడుచుకోవాలి అంటే నువ్వు సువార్త వలన పిలువబడినదాను, సంఘముగా ఉన్న నీవు ఆయన సువార్త వలన పిలువబడినదాను కనుక దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. ఎప్పుడైతే దేవునికి తగినట్లుగా నడుచుకుంటావో సంఘము క్షమాభివృద్ధి కలుగుతుంది, సంఘము కట్టబడుతుంది, సంఘము స్థిరమైన పునాది కలిగినట్లుగా దీవించబడుతుంది. సంఘముగా ఉన్న నీవు, సంఘం అంటే మన ఎవరో కాదు, మనమే, నీవే జీవముల దేవునికి ఆలయమై ఉన్నావు. నువ్వు జీవముల దేవునికి సంఘముగా ఉన్నావు. సంఘం అంటే 100 మంది కాదు, సంఘం అంటే నీవు. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సువార్త వలన పిలువబడ్డావో నువ్వు క్షమాభివృద్ధి కలగాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము కనుక అక్కడ రాయబడుచుంది, తన రాజ్యమునకు మహిమకు పిలిచిన దేవునికి తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి. కనుక నువ్వు సువార్త వలన పిలువబడినదాను కనుక రాయబడుచుంది, మనుషుల యొక్క పద్ధతులను, ఉద్దేశములను నెరవేర్చడం కాదు కానీ దేవుని యొక్క వాక్యమునకు, దేవునికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. 3వది చూద్దాం, సంఘం అంటే ఏంటో. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను వివరించువారు. చాలండి, ఇక్కడ రాయబడుచు పేతురు అంటున్నాడు, మీరెవరు, సంఘముగా ఉన్న నీవు ఎవరు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు. దేని నుంచి అంట? చీకటిలో నుండి వెలుగులోనికి అంటున్నాడు. ఏంటి మీరెవరు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు, ఆయన గుణాతిశయములను వివరించువారు మీరు. కాబట్టి యోహాను సువార్తలో అంటున్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. నాలో ఉన్నవాడు చీకట్లో ఎంత మాత్రము నివసించక వెలుగులోనే ఉండును. నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులోనికి రావాలి. నేను వెలుగులో ఉన్న ప్రకారం ఆయన వెలుగులో ఉన్నాడు కనుక మనం కూడా ఏం చేయాలంట? వెలుగులో ఉండాలి. మనం కూడా అజ్ఞానముగా చీకటిలో కొన్నిసార్లు మన కళ్ళు మనమే మూసుకుని వారుగా కనబడుతూ ఉంటాం. చూడండి, కొలసి రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము. కొలసి 2వ అధ్యాయము 20 వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి నొందిన వారైతే లోకమును బ్రతికించున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి
చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించుకోండి. ఎవరు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినవారు. సంగముగా ఉన్న నీవు ఎవరు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినవారు. ఎవరు అంటే యేసు ప్రభు యొక్క గుణాతిశయములను వివరించడానికి ఆయన నిన్ను పిలిచాడు. ఎక్కడి నుంచి? చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి పిలిచాడు. ప్రారంభంలో చూసుకున్నట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల మానవుని యొక్క జీవితానికి చీకటి అనేది వచ్చింది. ఇప్పుడు చీకటి కల్లా బ్రతుకులో ఉన్న నీవు ప్రభువుని పిలవడానికి యోగ్యుడిగా ఉండలేని స్థితిలో ఉన్న నీవు, ఆయన తండ్రిని పిలవడానికి యోగ్యత లేని నీవు ఆయన గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అదేంటంటే ఆయన యొక్క శిలువ మరణము. ఆయన నీకో తన ప్రాణాన్ని అప్పగించాడు. ఎఫెసీ రాసిన బతికి రాయబడుతుంది ఏంటంటే నువ్వు పరిమళ వాసనగా ఉండుటకు ఆయన ఏం చేస్తాడంట? తన్ను తానే దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన నీకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు కనుక నువ్వు ఇంకా ఎంత మాత్రము చీకటిలో ఉండకుండా వెలుగులోనికి నువ్వు రాబడిన వానిగా, చీకటిలో ఉండకుండా నిన్ను వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలో చెప్పడానికి నువ్వు సంఘముగా ఉన్నావు. కాబట్టి సంఘం అంటే ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలవబడినవారు. కనుక నువ్వేం చేయాలంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, లోకం బ్రతుకున్నట్లుగా మనుషులు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి అని రాయబడుతుంది. నువ్వు వెలుగులోనికి వచ్చావు కనుక ఇంకా నువ్వు మనుషుల యొక్క ఆజ్ఞలను నువ్వేం చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ రాయబడుతుంది, చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, దాన్ని ముట్టుకొనవద్దు అని చెప్పినప్పుడు మీరు వినటం ఏంటి? మనం కూడా వింటూ ఉంటాం, నువ్వు పట్టుకోకు, నువ్వు పట్టుకోకూడదు, నువ్వు రాకూడదు, గుమ్మం దాడకూడదు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? చాలా నియమ నిబంధనలు పెడుతూ ఉంటాం. నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు లెక్కకూడదు, నువ్వు కూర్చోకూడదు, నువ్వు వాళ్ళు ఇక్కడ రాకూడదు ఇవన్నీ కూడా ఏంటంటే అజ్ఞానమైన మాటలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపయోగం లేని మాటలు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు నువ్వు చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు పిలబడిన సంఘముగా ఉన్న నీవు మనుషుల యొక్క అటువంటి క్రియలను చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అనే విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించుకొని. ఇప్పుడు ఎందుకంటే నువ్వు వెలుగులో ఉన్నావు కనుక చీకటి ఎంత మాత్రం నీ మీద తన ప్రభావాన్ని చూపించదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, అటువంటి యొక్క సంఘముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలి. అటువంటి సంఘముగా ఉన్న నీవు కట్టబడాలి. ఎందుకంటే సంఘం అంటే పిలువబడినవారు, సంఘం అంటే సువార్త వలన పిలువబడినవారు, సంఘం అంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినవారు. కాబట్టి సంఘం అంటే ఏంటో తెలిసింది. అటువంటి సంఘం ఇప్పుడు ఏం చేయాలంటే క్షమాభివృద్ధి కలగాలి. అటువంటి సంఘము కట్టబడాలి. అటువంటి సంఘము పునాది మీద కట్టబడిన వారు చూడండి, కొలసి చూద్దాం 1వ అధ్యాయము 23 చూడండి. పునాది మీద కట్టబడిన వారు స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం మీద సమస్త సృష్టికి ప్రకటింపబడిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు రాయబడుతుంది. ఏంటంట? పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండాలి. పునాది మీద కట్టబడిన వారే క్షమాభివృద్ధి కలిగినట్లుగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, సంఘం అంటే పిలువబడినవారు, సంఘం అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడినవారు, సంఘం అంటే సువార్త ద్వారా పిలువబడినవారు. ఇక్కడ సువార్త వలన పిలువబడిన సంఘముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలంటే 1 పేతురు 2వ అధ్యాయం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 2-3 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటములను, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిరవలమైన వాక్యమైన పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. సంగముగా ఉన్న నీవు
క్షమాభివృద్ధి కలగాలి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆరోగ్యకరముగా నువ్వు పెరగాలి. ఆరోగ్యకరంగా పెరగాలి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని కొట్టో తిట్టో గ్లాసుడు పాలైనా వాళ్ళతో బలవంతంగా అయినా తాగిస్తాం. ఎందుకంటే పాలంటే బలం. పాలంటే బలం. కొంచెం టీ పొడెత్తే ఆ పాలు ఏమైపోతాయమ్మా, టీ అయిపోతాయి. టీ తాగనము. ఆ పాల్లో ఏమా 2 చెంచాలు బూస్ట్ ఎత్తే, హార్లిక్స్ బూస్ట్ ఎత్తే అమ్మా తాగనము. ఏం తాగనత్తాం? పాలే తాగాలి. ఆ పాలు ఉత్తుపాలు వాళ్ళకి ఎక్కువ అయినా కానీ వాళ్ళ బలవంతంగా తాగుతాయి. ఎందుకంటే అమ్మా ఆ పాలు తాగితే వాళ్ళకే బలం. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, మానవుని యొక్క జీవితంలో సంగముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలంటే వాక్యము ద్వారా ఆరోగ్యకరంగా నువ్వు పెరగాలి. ఆరోగ్యకరంగా నువ్వు పెరగాలంటే వాక్యం అనే పాలను వేయించాలంట తాగాలి. జెర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకక నేను దాన్ని భుజించి తిని అని. ఇప్పుడు ఏం చేయాలంట? దేవుని యొక్క మాటలు ఏం చేయాలంట? ఇప్పుడు పాల్లాగా తాగేయాలి, అన్నంలాగా తినేయాలి. అంటే రోజుకో కాగుతాం తినేయడం కాదు. చాలామంది అలా తినేస్తున్నారు కనుక ఎదర ఆదికాండం ఉందో వెనకాల ప్రాటం గ్రంథం కూడా ఉండదు. ఆ విధంగా తినడం కాదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చిన మాట ఏంటంటే ఆ వాక్యములో ఉన్న పాలను మనము అపేక్షించేవారుగా. ఇక్కడ రాయబడుచుంది, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. కాబట్టి దేవుని వాక్యం అనే యొక్క పాలను తాగటం వల్ల, దేవుని వాక్యం అనే యొక్క ఆహారాన్ని తినటం వల్ల, ఎందుకంటే జుండి తిన్న దారుల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యం. జున్ను తిన దారుల కంటే శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యం. ఆ శ్రేష్టమైన దాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆరోగ్యకరంగా మనం పెరగాలి. ఆరోగ్యకరంగా పెరగాలి. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఏంటంటే జంక్ ఫుడ్ తినదు అని. జంక్ ఫుడ్ అంటే ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు అటువంటి జంక్ ఫుడ్ బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైడ్ చికెన్లు అవన్నీ కూడా ఏం చేయట తినకూడదు. ఎందుకంటే అవి మన శరీరానికి హానిని కలుగు చేసాయి. అవి తినటం వల్ల ఇప్పుడు మనం ఏమవుతాం? మన శరీరం ఏమైపోద్దండి? కృషించిపోద్ది. ఇక్కడ వాక్య భాగం రాయబడి మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో, సంగముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలంటే వాక్యం అనే పాలను, వాక్యం అనే ఆహారాన్ని నువ్వు తీసుకోవాలి. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక చూద్దాం, 1వ అధ్యాయం. ఎఫెసీ 1వ అధ్యాయం 22 చదవండి, 22వ వచనం. సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తమునకు సంగమునకు పైగా ఆయనను శిరస్సుగాను మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను. అంటే క్రీస్తే సంగమునకు ఏంటంట? శిరస్సు. కాబట్టి సంగమునకు శిరస్సుగా ఉన్న క్రీస్తుకు సంగముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలి. అందుకే రాయబడుతుంది, నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము అందుకే అంటున్నాడు, కొరింథీయులలో అంటున్నాడు, నేను మిమ్మలను పాలతోనే పెంచాను కానీ ఆహారముతో నేను మిమ్మలను పెంచలే. ఎందుకంటే మీరు శిష్యులు కనుక, మీరు పిల్లలు కనుక, సంగముగా ఉన్న నీవు దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో ఎలాగే క్షమాభివృద్ధి కలిగినట్లుగా ఉండాలి. క్షమాభివృద్ధి కలగాలి అంటే ఆరోగ్యకరముగా నువ్వు పెరగాలి. ఆరోగ్యకరంగా నువ్వు పెరగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వేయించాలంటే త్రాగాలి. దేవుని యొక్క వాక్యాన్ని తినాలి. నీ మాటలు నాకు దొరకక నేను దాన్ని భుజించి తిని అవి జుంటి తిన దాళ్ళ కంటే అమృతముగా శ్రేష్టముగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనం ఆరోగ్యకరంగా పెరిగినట్లయితేనే మనము సంగముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలిగినట్లుగా నువ్వు ఉండగలవు. రెండోది మనం చూద్దాం, అదే 1వ కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ 14వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. క్షమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లుగా ప్రవచించు మనుషులతో
ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే రెండవది ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పెరగాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా అభివృద్ధి పరచబడాలి. సంఘముగా ఉన్న నీవు, పిలువబడిన నీవు, సువార్త వలన పిలువబడిన నీవు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన నీవు అభివృద్ధి పరచబడాలంటే దేవుని యొక్క వాక్యమే మూలం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎందుకు మూలం అంటే ఇక్కడ రాయబడుచుంది, దేవుని యొక్క వాక్యము నీకు క్షమాభివృద్ధి కలుగజేస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను కరెక్ట్ చేస్తుంది, నువ్వు చేస్తుంది తప్పు రైట్. దేవుని యొక్క వాక్యము నీకు ఆదరణ కలిగిస్తుంది. ఒకసారి చూడండి 1 తిమోతి 4 అధ్యాయము 1 తిమోతి 4 అధ్యాయం 13 వచ్చింది చూడండి ఒకసారి. 1 తిమోతి 4:13. నేను వచ్చే వరకు గట్టిగా చదవమ్మా. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును, ఏంటంట చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును ఎందుకు ఉండాలంటే సంఘముగా నీవు క్షమాభివృద్ధి కలగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవరాలు దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల వారను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇక్కడ రాయబడి ఏంటంట దేవుని యొక్క వాక్యాన్ని చదువుట యందును, తర్వాత మూస్తారప్పుడే హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యమే నీకు క్షమాభివృద్ధి కలుగజేసేది. ఆ వాక్యము నీకు ఆదరణ కలుగజేసేది. ఏంటంటే కీర్తకుడు అంటున్నాడు, నీ గొప్ప వాక్యము నాకు ఆదరణ కలుగజేది. దేవుని యొక్క వాక్యమే మాత్రం మనలను ఆదరించేది. కాబట్టి నువ్వు సంఘముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలంటే ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే చదవాలి. ఈ వాక్యానికి బానిస అయిపోవాలి. ఎప్పుడైతే ఈ వాక్యానికి నువ్వు బానిస అయిపోయావో ఆ వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, ఆ వాక్యము నీకు బోధిస్తుంది, ఆ వాక్యం నీకు ఆదరణ కలుగజేస్తుంది, ఆ వాక్యము నీకు క్షమాభివృద్ధి కలుగజేస్తుంది. ఇక్కడ సంఘముగా ఉన్న నీవు జీవముగల దేవునికి సంఘముగా, దేవునికి ఆలయంగా ఉన్న నువ్వు క్షమాభివృద్ధి కలగాలంటే ఆరోగ్యకరమైన విశ్వాసకు నువ్వు పెరగాలి అంటే వాక్యం అనే పాలను తాగాలి, వాక్యం అనే ఆహారాన్ని నువ్వు తినాలి. రెండోది రాయబడుచుంది, సంఘముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలంటే ఇక్కడ రాయబడుచుంది దేవుని యొక్క వాక్యము ద్వారా పెరగాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పెరుగుతున్నావో, ఎప్పుడైతే చదువుతున్నావో, ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో అది నీకు బోధిస్తుంది నువ్వు ఏ విధంగా నడవాలో. అందుకే మత్తయి సువార్తలో అంటున్నా, నీ ముందు 2 మార్గములు ఉంచబడి ఉన్నాయి, ఒకటి నాశనమునకు పోవు మార్గము, రెండోది జీవమునకు పోవు మార్గము. ఏ మార్గం కావాలో నువ్వే చూస్ చేసుకో. ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకోవాలి. కనుక నువ్వు వెళ్ళే జీవమైన మార్గంలో నువ్వు వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. చదివినట్లయితే ఆ వాక్యం నీకు ఏం చేస్తుందంట, క్షమాభివృద్ధి కలుగజేస్తుంది. మూడవది చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణత కలవారుగుటకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము చేయుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరి కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగా నిర్మించను. దేనికోసమంట? సంఘము క్షమాభివృద్ధి కలగాలని. సంఘము క్షమాభివృద్ధి కలగాలంటే నువ్వేం చేయాలంట? సేవకుల ద్వారా నువ్వు ఎదగాలి, సేవకుల ద్వారా పెరగాలి. వారెవరంటే సంఘమునకు క్షమాభివృద్ధి కలుగజేసేవారు. ఇక్కడ రాయబడుచుంది, కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగా నియమించాను. కనుక వారు చెప్పిన ప్రతి ఒక్క లేఖన మాట మట్టి నీ యొక్క జీవనం అనేది గడపాలి.
దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం పెరగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించే వారికి ఆయన మాటలను మనం వినేవారికి ఉండాలి. ఎందుకంటే వారు చెప్పిన ప్రతి ఒక్క మాట నీకు క్షమాభివృద్ధి కలగాలి తప్ప నీ యొక్క జీవితంలో నష్టము కలిగించే విధంగా కాదు. కనుక వాళ్ళు చేయుచున్న సేవ దేవునికి చేస్తున్నారు కనుక ఇప్పుడు ఏం చేయాలంటే వారికి లోబడి ఉండాలి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీ 13:17 అదే నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పగించవలసిన వారే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల నీకు ప్రయోజనం ఏంటి? ఇక్కడ రాయబడుచుంది నీ మీద నాయకులుగా ఉన్నవారు ఇప్పుడు ఏం చేయాలంట? లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేస్తున్నట్లయితే నీకేం ప్రయోజనం? అంటే నువ్వు ఏం చేయాలంటే దుఃఖము, నాయకులుగా ఉన్న వారికి దుఃఖము కలుగు చేయకుండా, ఎవరైతే అపోస్తులుగా ఉన్నారో, ప్రవక్తలుగా ఉన్నారో, సువార్థికులుగా, ఉపదేశకులుగా ఉన్నారో వారికి నువ్వు లోబడి వారు చెప్పిన మాటలను ఆలకించి దేవుని యొక్క సన్నిధిలో విధేయత కలిగిన వానిగా నువ్వు ఉన్నట్లయితే సంగముగా ఉన్న నీవు తప్పకుండా క్షమాభివృద్ధి అన్నది కలుగుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది సంఘము క్షమాభివృద్ధి కలగాలని ఆయన ఈ యొక్క 5-fold పరిచర్యను ఆయన ఏర్పాటు చేశాడు. కొంతమంది అపోస్తులుగా, ఇవాంజలిస్టులుగా, ప్రాఫిట్లుగా, ఉపదేశకులుగా, బోధించేవారుగా, కాపర్లుగా ఆయన ఇవ్వడం గల కారణం ఏంటంటే సంఘముకు ఉన్న నీవు అభివృద్ధి పరచబడాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచున్నట్లుగా యోదయలోను, గల్లయలోను, సమరయలోను సంఘము క్షమాభివృద్ధి కలుగుతుంది. సంఘము కట్టబడుచుంది కనుక ఆ కట్టబడుతున్న సంఘముగా ఉన్న నీవు మాత్రము నువ్వు పిల్లబడిన దానివి. సంఘముగా ఉన్న నీవు దేవుని యొక్క సువార్త ద్వారా నువ్వు పిల్లబడిన దానివి. సంఘముగా ఉన్న నీవు చీకటిలో నుంచి వెలుగులోనికి నిన్ను పిలిచాడు ఆయన. కనుక నువ్వు క్షమాభివృద్ధి కలిగి నువ్వు కట్టబడి స్థిరమైన పునాది మీద, ఎందుకంటే 95 క్రితం రాయబడుతుంది ఆయన మందిరంలో నాటబడిన వారే స్థిరముగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళ ఆ విధంగా ఉండాలంటే ఒకటి ఆరోగ్యకరంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలంటే శ్రేష్టమైన దేవుని వాక్యం అనే పాలను, దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని భుజించినట్లు నువ్వు ఆరోగ్యకరంగా ఉండగలవు. రెండోది రాయబడుతుంది. రెండోది ఏంటంటే దేవుని వాక్యం ద్వారా పెరగాలి. దేవుని వాక్యము నిన్ను హెచ్చరించేదిగా, బోధించేదిగా, నీ ఖండించేదిగా, ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను ఆదరించేదిగా ఉంది. మూడవది నువ్వు క్షమాభివృద్ధి కలగాలంటే నీపైన ఉన్న నాయకులకు దుఃఖము కలిగించకుండా వారు చెప్పినట్లుగా దేవునికి విధేయత కలిగి జీవించినట్లుగా నువ్వు ఉన్నట్లయితే సంఘముగా ఉన్న నీవు తప్పకుండా క్షమాభివృద్ధి కలిగినట్లుగా, సంఘంగా ఉన్న నీవు దేవుని యొక్క మందిరంలో కట్టబడినట్లుగా స్థిరముగా నువ్వు ఉండగలవని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించును గాక.